కదా, అయ్యో నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, నేను ఈ చీకటిలో పడిపోతున్నాను, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని తిరిగి సేవకులను అడిగే విధంగా ఉన్నారు ఈరోజు. అయ్యగారు మేము ప్రార్థిస్తున్నా కానీ మా కన్నీటి మా వేదన ఏది కూడా పోవట్లేదు, అలాగే ఉంది, ఇంకా రెట్టింపు అయిపోతుందని చెప్పుకునే దాఖలాలు ఉన్నాయి. క్రైస్తవుడైన నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటూ మనం హెచ్చించబడతాం, అప్పుడు దేవుడు అన్నాడు కదా, నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా కాదు అన్నాడు. గర్వంతో మనం హెచ్చించుకుంటే ఏమవుతాం? త్రొక్కివేయబడతాం. లూసిఫర్ గడు కూడా ఏం చేశాడంటే దేవుని రాజ్యంలో వాడిని హెచ్చించుకుంటాం మొదలు పెట్టుకున్నాడు. ఆయన పొగుడుకుంటాం, నేనే గొప్పవాడిని, నా ఎంత బలశాలి లేడు, బలవంతుడు లేదు, అందగాడు లేడు అని రకరకాలుగా వాడిని పొగుడుకున్నాడు. గట్టి ఏం చేశాడు? పాతాళానికి తొక్కవేయబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎంత దీన స్థితిని కలిగి ఉంటే నీవు అంత ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు.